దావీదు 142వ దావీదు కీర్తన 2వ వచనంలో ఒకసారి మీరు చదవండి. నేను వినయ హృదయముతో నీ ఎడల నేను విన్నపం చేసుకుంటున్నానయ్యా, నా ప్రార్థన ఆలకించు అని చెప్పేసి ప్రార్థన చేస్తాడు. చాలా మంది ప్రార్థన చేస్తాం కానీ కొన్ని ప్రార్థనలకే జవాబు వస్తూ ఉంటది. ఎందుకయ్యా అంటే దాని అర్థము, తను చూడండి అదుల్లాము గృహంలోకి వెళ్ళి తను ఈ మాటలు రాస్తా ఉంటాడు. 142వ కీర్తన రాస్తాడు. దేవుడు ఒక్కసారి నీ ప్రార్థన ఆలకిస్తే నీ జీవితం మారిపోద్ది. చేసే ప్రార్థనలు ఎందుకు ప్రతిఫలం కలగవు అంటే ఆ ప్రార్థనలలో వినయం అనేది ఉండదండి. నువ్వు మాటకారివై ఉండొచ్చు, నువ్వు జ్ఞానవంతుడు అయి ఉండొచ్చు, స్థితిగతులు ఉండొచ్చు, పదవులు ఉండొచ్చు, నువ్వు కూడా ప్రార్థన చేయి. వినయభావంతో ప్రార్థన చేయి, తగ్గించుకొని ప్రార్థన చేయి. ప్రార్థనకున్న శక్తి ఏంటంటే నీకున్న సమస్యలు, నీకున్న బాధలు అన్నిటినీ కూడా దేవుడు తీర్చేయగలుగుతాడు. మన పరమ తండ్రి, నువ్వు కూర్చునేది ఆయనకి తెలుసు, నువ్వు నుంచినేది ఆయనకి తెలుసు, ఆయనకి సమస్తము నీ గురించి తెలుసు. వినయంతో ప్రార్థన చేయి. ఆ వినయ భావము, ఆ తగ్గింపు గుణము దేవుడు నిన్నెంతగానో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు.